సో ఇప్పుడు ఈ 120 దేశాల్లో అంటే దాదాపు వరల్డ్ రికార్డ్ కొట్టినట్టే. 'అవతార్' 140 దేశాల్లో రిలీజ్ అయింది. ఇప్పుడు మన తెలుగు సినిమా ఈ రేంజ్‌లో వస్తుందంటే వేరే లెవెల్ అంతే. సో మన ఎస్ఎస్ రాజమౌళి ప్లానింగ్ ఎవ్వరికి ఊహకందని విషయం. నవంబర్లో చిన్న టీజర్ అనే ట్రైలర్గా రిలీజ్ చేస్తున్నారు. అంటే మొత్తం సినిమా కాదు, ఓన్లీ సెట్ వర్క్కి సంబంధించింది. ఆ ప్రపంచం ఎలా ఉండబోతుంది, మనం ఎలా చూస్తామనేది అందులో చూపిస్తారు. ప్రియాంక చోప్రా, రుతురాజ్ సుకుమారన్ చాలామంది నడుస్తున్నారు. మాధవన్ కూడా నడుస్తున్నారని అన్నారు. మరి చూడాలి. సో ఎంతైనా ప్రపంచంలోనే ఒక టాప్ ప్లేస్లో డిఫరెంట్గా ఉంటాడు. టాప్ డైరెక్టర్లో ఈ సినిమా ద్వారా తన స్థానం సంపాదించుకుంటాడు. నాకు తెలిసి రాజమౌళి ప్లాన్ అదే. ఎస్ఎస్ఎంఈతోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించే దమ్ముంది. సో మీరు కామెంట్ చేయండి, ఎస్ఎస్ఎంఈ29 ఎంత కలెక్ట్ చేస్తుంది? 1000 కోట్లు, 1500, 2000, 3000 లేదా 2500 కోట్లు అని కామెంట్ చేయండి. లేదా జై ఎస్ఎస్ఎంఈ29 అని కామెంట్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ఎస్ఎస్ఎంఈ29.